హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం 2024 ఇయర్లో రాబోతున్న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది తెలంగాణలో 2024లో రిలీజ్ అవుతుందా లేదా ఒక స్పెక్యులేషన్ ఉంది. అండ్ ఈ రోజుల్లో వీడియోస్ కూడా కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. ఎక్కువగా న్యూస్లో కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గురించి డిస్కషన్ జరుగుతుంది. 15 డేస్లో 15,000 పోస్టులు అని చెప్పేసి వచ్చిన ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది, మనందరం చూసాం. ఎస్ ఆర్ నో? వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఈ 2024 అనే ఇయర్లో మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే 100% వస్తుందండి. అది మీకు అర్లీగా రావచ్చు లేదా లేట్గా రావచ్చు, మిడ్ ఆఫ్ ద ఇయర్లో రావచ్చు లేదా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రావచ్చు. 100% నోటిఫికేషన్ వచ్చే ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ చాలా చాలా ఎక్కువగా ఉంది. 2024 ఇయర్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలి ఆర్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అనేది ఒక డ్రీమ్ జాబ్ అవుతుందో, యూనిఫామ్ వేసుకోవడం ఒక డ్రీమ్ జాబ్ అవుతుందో, అలాంటి స్టూడెంట్స్ అందరికీ మాత్రం 100% 2024లో ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది. చాలామంది స్టూడెంట్స్కి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే డౌట్లో ఉండిపోయి నోటిఫికేషన్ వచ్చేదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. బట్ నేను చెప్తున్నాను, ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో, టు ఆల్ మై వ్యూవర్స్, టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, మీరు 100% నమ్మొచ్చు 2024 ఇయర్లో నోటిఫికేషన్ 100% వస్తుంది. మీరు స్పెక్యులేషన్స్ని వీటిని పక్కన పెట్టండి, ఒకటిదే క్లారిటీ పెట్టుకోండి. నోటిఫికేషన్ రాబోతుంది. దెర్ ఈస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేసుకోవడానికి కొంచెం తెలివి కావాలండి, అవునా కదా? కళ్ళ ముందు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది, దాన్ని గ్రాప్ చేసుకునే తెలివి మీ దగ్గర ఉందా లేదా? మీరు ఏం చేయాలి? సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. 100% నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేసేయండి. దెర్ ఈస్ నో డౌట్ గైస్, 2024లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏం చేయాలి? ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రాబ్లం ఏంటి అంటే, అది వస్తుందా లేదనే డౌట్ వల్లనే, ఆ డౌట్ అనేది ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద అడ్డుగోడ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయండి, ఇప్పుడే బ్రేక్ చేయండి. 100% నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అయితే 2024లో రాబోతుంది. సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే, ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. డైలీ ప్రిపరేషన్లో ఎవరైతే స్టూడెంట్స్ 4 to 6 hours ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తారో, ఈ రోజు నుంచి వాళ్ళకి 100% సెలెక్షన్ వస్తుంది. మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ మన ప్రీవియస్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టిన స్టూడెంట్స్ ఉంటే, 1 markతో మిస్ అయింది సార్, 1/2 markతో మిస్ అయింది సార్, 2 marksతో మిస్ అయింది సార్ అని చెప్పేసి మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది హండ్రెడ్స్లో ఉన్నారు, నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు. అండ్ నిజంగా నాకు కాంటాక్ట్ అవ్వని వాళ్ళ గురించి మాట్లాడితే థౌజండ్స్లో ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియో వింటున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, 2024లో రాబోయే ఈ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో జాబ్ కొట్టే హై ప్రాబబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు అంటే, ఈ 1 markతో 2 marksతో 0.5 marksతో జాబ్ మిస్ అయిన వాళ్ళు. అందరికంటే అడ్వాంటేజెస్ పొజిషన్లో కూర్చుంది ఎవరు అంటే ఈ పర్సన్స్ అండి. ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ నిరాశ చెందారో జాబ్ రాలేదని, ఎవరైతే స్టూడెంట్స్ హై లెవెల్ ప్రిపరేషన్ చేసి ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చి కూడా లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ రాలేదని బాధపడుతున్నారు, ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఇప్పటిదిప్పుడే. ఎందుకంటే కళ్ళ ముందు నోటిఫికేషన్ ఉంది. ఈ ఇయర్లో 100% వచ్చే నోటిఫికేషన్లో మీరు మీ బెస్ట్ షాట్ ఇవ్వాలి. మీ దగ్గర ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది, ఆ ప్రిపరేషన్ మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంతే. ఈసారి జాబ్ని 100% కొట్టాలి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఈసారి ఫ్రెష్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని డ్రీమ్తో వస్తారో, అలాంటి వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా ఫస్ట్ టైం మనం ఎగ్జామ్ ఏదైతే రాస్తామో, ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది బెస్ట్ అటెంప్ట్. అండ్ మోస్ట్ పాసిబ్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో మేము చూసింది ఏంటి, మా స్టూడెంట్స్ చూసింది ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్ రాసిన ఫ్రెష్ స్టూడెంట్స్లో సెలెక్షన్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే? సో ఎవరైనా కానివ్వండి, ఆల్రెడీ రాసిన స్టూడెంట్స్ అయినా కానివ్వండి, లేదా ఫ్రెష్గా స్టార్ట్ అయ్యే వాళ్ళైనా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందరి దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ ఏంటి ప్రజెంట్ అంటే టైం అండి. రైట్? చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎప్పుడైనా కూడా మేము క్లాసెస్ దగ్గర అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ గురించి న్యూసెస్ వస్తున్నా కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ క్లాసెస్కి రారు అండ్ ఎక్కువ మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పీక్గా ఎవరైతే జాయిన్ అయిపోయి క్లాసెస్కి అటెండ్ అవుతారో, అది ఎప్పుడు అబ్జర్వ్ చేసాం బేసికల్గా మేమంటే, ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి పర్టికులర్ డేట్తో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనుషులు నిద్రలేస్తారండి. ఇంకా నేను ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.
ప్రాబ్లం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ ప్రిలిమ్స్ ఉంది, ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంది. ఇవి నువ్వు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నీ ప్రిపరేషన్ టైం అనేది అంత సఫిషియెంట్గా ఉండదండి. సో స్మార్ట్ స్టూడెంట్స్ అంటే ఎవరు తెలుసా? నా ఒపీనియన్లో స్మార్ట్ స్టూడెంట్స్ ఎవరు అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయే టైంకి ప్రిపరేషన్ని ఆల్రెడీ కంటిన్యూ చేస్తూ నోటిఫికేషన్ టైంకి ఒకసారి సిలబస్ అంతా ఎవరైతే స్టూడెంట్స్ కవర్ చేస్తారో దోస్ ఆర్ ద స్మార్టెస్ట్ స్టూడెంట్స్. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ఒక రాంగ్ స్ట్రాటజీ అనమాట. నోటిఫికేషన్ కంటే ముందే, నోటిఫికేషన్ వచ్చే లోపే మీ సిలబస్ని కనుక ఒకసారి కనుక కంప్లీట్ మీరు చేసేస్తే నోటిఫికేషన్ తర్వాత మీరు ఓన్లీ దాన్ని రివైజ్ చేయాలి, గ్రాండ్ టెస్ట్ ఇవ్వాలి, మాక్ టెస్ట్లు తీసుకోవాలి. ఎన్ని మార్క్స్ కుదిరితే అన్ని మార్క్స్ తీసుకోవాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మిమ్మల్ని మీరు బాగా స్థానబెట్టాలన్నమాట. ఓకే, సో ఇది మీరు చేయాల్సింది. నోటిఫికేషన్ కంటే ముందే ఎవరైతే సిలబస్ ప్రిపేర్ అవుతారో, కరెక్ట్గా సాలిడ్గా ప్రిపరేషన్ చేసి కవర్ చేసుకుంటారో వాళ్ళకంటే బెస్ట్ పొజిషన్లో వేరే వాళ్ళు ఎవరు కూర్చోలేరు. సో మీరు ఆ పని చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ రైట్ నౌ టైం అనమాట. ఓకే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ ఏమున్నాయో సిలబస్ని ఒకసారి ప్రాపర్గా స్టడీ చేయండి. ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి సిలబస్ని ప్రాపర్గా స్టడీ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒక్కసారి చదవండి. ఒక స్ట్రాటజీ వేసుకోండి, ఎలా చదవాలి ఏంటి, మీ ఓన్ స్ట్రాటజీ మీరు వేసుకోవచ్చు. ఆర్ స్ట్రాటజీ గురించి మనం తర్వాత డిస్కస్ కూడా చేద్దాం. ఓకేనా, ఈ రెండు చేసి ఒక మంచి స్ట్రాటజీ తోటి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పర్ డే ఎవరైతే స్టూడెంట్స్ 4 to 6 hours ఈ రోజు నుంచి ఫుల్ డెడికేషన్ తోటి ప్రిపరేషన్ చేస్తారో అలాంటి స్టూడెంట్స్కి 100% సెలెక్షన్ వస్తుంది. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఈవెన్ an average student can crack SI exam, కానిస్టేబుల్ ఎగ్జామ్. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అంటే స్మార్టెస్ట్ స్టూడెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా కనుక నువ్వు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు ఒక ఈవెన్ ఊర్లో కూర్చున్న యావరేజ్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ అయినా కూడా సిటీస్లో చదివిన అర్బన్ స్టూడెంట్స్తో కూడా కంపీట్ అయ్యి జాబ్ని నువ్వు గ్రాప్ చేయొచ్చు. నీ దగ్గర ఓన్లీ కావాల్సింది ఏంటి అంటే ఉన్న టైంని యూటిలైజ్ చేసి 4 to 6 hours ఫుల్ డెడికేషన్తో కన్సిస్టెంట్గా డైలీ రెగ్యులర్గా ప్రిపరేషన్ చేయడం. యూనిఫామ్ వేసుకునేదాకా ప్రిపరేషన్ ఆగకూడదు, అంతవరకే. ఓకేనా, సో ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఎలాంటి సందేహాలు వద్దు, ఎవడేమన్నా మీరు పట్టించుకోకండి. 2024 ఇయర్లో నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో పక్కా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. జూలై నుంచి డిసెంబర్ లోపు మీకు నోటిఫికేషన్ 100% వస్తుందండి. ఒకవేళ కనుక ఇంకా అర్లీగా ఇస్తే దానికంటే ముందే వస్తుంది. జూలై టు డిసెంబర్, నోట్ దిస్ పాయింట్, జూలై టు డిసెంబర్లో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆల్రెడీ మీ దగ్గర ఆపర్చునిటీ కళ్ళ ముందు ఉంది. సో ఎవరైతే దాన్ని రియలైజ్ అవుతారో, ఎవరైతే ఇప్పుడున్న బెస్ట్ వెపన్ టైంని వాడతారో వాళ్ళు అందరికంటే ఫ్రంట్ ఫుట్లో ఉంటారు, సక్సెస్ కొడతారు, జాబ్ కొడతారు అనమాట. ఓకేనా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న టైంని యూటిలైజ్ చేసి మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న బెస్ట్ ఏరియాస్ ఏమున్నాయి, పాజిటివ్ ఏరియాస్, నెగిటివ్ ఏరియాస్ ఏమున్నాయి, ఒకసారి మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, మీ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, మీ దగ్గర ఏ సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్ ఏరియా అనమాట. స్ట్రాంగ్ ఏరియాని ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఓకేనా, అండ్ అలానే మీ నెగిటివ్ ఏరియా ఆర్ వీక్ ఏరియా ఏముంది అనేది ఒకసారి అనలైజ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే స్ట్రాంగ్ ఏరియా కంటే ఎక్కువ టైమ్ వీక్ ఏరియా పైన ఇమ్మీడియట్గా ఫోకస్ చేయండి. కరెక్ట్. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో మ్యాథమెటిక్స్తో పెద్ద ప్రాబ్లం వస్తుంది. అర్థమెటిక్ రీజన్ కావచ్చు, రీజనింగ్ రీజన్ కావచ్చు. నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి ఇది ఇబ్బంది, రైట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి అతను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా, ఏ మీడియం స్టూడెంట్ అయినా కూడా అందరికీ కామన్గా ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 2 ఏరియాస్ ఎవరికైతే నెగిటివ్ అనిపిస్తుందో, ఎవరికైతే వీక్ ఏరియాస్ అనిపిస్తున్నాయో ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ 4 to 6 hours ఏదైతే చేస్తున్నారో పర్ డే దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ మీ ఈ వీక్ ఏరియాస్ పైన కేటాయించండి. స్ట్రాంగ్ ఏరియాస్ వచ్చిందే మళ్ళీ చదవడం అనేది ఒక వేస్ట్ స్ట్రాటజీ అనమాట. జిఎస్ని మీరు 100% చదవచ్చండి. జిఎస్ని మీరు 100% కవర్ చేయగలరు. ప్రతి క్యాండిడేట్ కవర్ చేయగలరు అనమాట. ఓకేనా, సో ఏదైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు అండ్ ఇంగ్లీష్ కావచ్చు, వీటిపైన టైం మీరు కేటాయించాలి, దానిపైన వెచ్చించాలి. అండ్ ఈ మ్యాథ్ని, ఈ రీజనింగ్ని, ఈ ఇంగ్లీష్ని మీరు హై లెవెల్కి తీసుకొని రావాలి. జిఎస్తో ఈక్వల్ లెవెల్లో తీసుకొని వచ్చి ఎగ్జామ్ని కనుక రాయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ అటెంప్ట్ అండ్ మీకు దాంట్లో జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా సీరియస్గా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంగ్లీష్లో కనుక మీకు నిజంగా ప్రాబ్లం అనిపిస్తే, ఓన్గా ప్రిపేర్ అవ్వడం అనేది కష్టం అనిపిస్తే, నువ్వు ఈవెన్ విలేజ్లో కూర్చున్నా హైదరాబాద్ దాకా రాలేని అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లీట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఓరియంటేషన్లో
కోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది మన స్టూడెంట్స్ లాస్ట్ నోటిఫికేషన్లో మన కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి జాబ్స్ కొట్టిన వాళ్ళు హండ్రెడ్స్లో ఉన్నారు. మీరు ఒకసారి రివ్యూస్ చూడండి, కావాలంటే ఒకసారి మన కోర్స్లో ఉన్న వీడియోస్లో డెమో వీడియోస్ వినండి. మన క్వాలిటీ ఏంటో మీకు అర్థమవుద్ది. ఇమీడియట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన A to Z మెటీరియల్, గ్రామర్ నుంచి వొకాబులరీ దాకా, బేసిక్ నుంచి హై లెవెల్ వరకు, డిస్క్రిప్టివ్ రైటింగ్తో ఇంక్లూడ్ చేసుకొని అవసరమైన ప్రతి ఒక్క ఏరియా, 0 లెవెల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా అర్థమయ్యే విధంగా బైలింగ్వల్ మెథడ్లో తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా. సో మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. ఇంగ్లీష్ పైన ఇప్పుడే, ఈ వీక్ ఏరియా పైన, ఇంగ్లీష్ పైన ఇప్పుడే ఇమీడియట్గా టైంని స్పెండ్ చేయండి. అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, అండ్ ఆలోచించే టైం కూడా మన దగ్గర లేదు. ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందరికంటే ముందు మీరు ఉండాలి. అండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్ బ్యాచెస్లో ఎన్రోల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో మీరు పోటీ పడాలి. ఆల్రెడీ ఒక యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఓకేనా? సో వాళ్ళలో కూడా మీరు ఇమీడియట్గా మెంబర్స్ అయిపోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అన్న. ఇప్పటి నుంచి ఎలాంటి డౌట్స్ వద్దు, డైరెక్ట్గా ఎయిమ్ పెట్టండి అండ్ దాని వైపు కొనసాగుతూనే ఉండండి. రైట్? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫర్ ఇంగ్లీష్ లైక్ దిస్. ఓకేనా? టిల్ దెన్ టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంగ్లీష్ ఇలాంటి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం మీకు కనుక ఉంటే, ఇంగ్లీష్కి సంబంధించిన సందేహాలని, మీకు అవసరమైన ఏదైతే హెల్ప్ కావాలో అవి, మీకు ఏ గైడెన్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. రైట్? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.